Hello, good morning, students. Good morning. Good morning, all of you. So, మన లాస్ట్ క్లాస్లో రెక్టాంగులర్ హైపర్బోలా కాన్సెప్ట్ వరకు డిస్కస్ చేసుకున్నాం మనం. అలాగే ఎసెంట్రిసిటీ ఆఫ్ ఎ రెక్టాంగులర్ హైపర్బోలా దట్ ఈస్ √2. అలాగే ఈక్వేషన్ ఆఫ్ రెక్టాంగులర్ హైపర్బోలా దట్ ఈస్ x² - y² = a². సో ఇంతవరకు డిస్కస్ చేసుకున్నాము. రైట్, నెక్స్ట్ కమింగ్ టు ఫోకల్ ప్రాపర్టీ ఆఫ్ హైపర్బోలా. ఫోకల్ ప్రాపర్టీ. సో ఇక్కడ మనకి ఫోకల్ ప్రాపర్టీలో ఎలిప్స్లో అడిగినట్లుగానే స్టేట్ అండ్ ప్రూవ్ ఫోకల్ ప్రాపర్టీ ఆఫ్ హైపర్బోలా అని అడగవచ్చు. సో కాబట్టి అప్పుడు స్టేట్మెంట్ కంపల్సరీగా మనమే రాయాల్సి ఉంటుంది. సో ఎలిప్స్లో లాగానే ఎలిప్స్లో ఏం చేసాము, SP + S' P = 2a. అంటే అక్కడ మనకి ఆ SP ఈజ్ కాల్డ్ ఫోకల్ డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ P, S' కూడా ఫోకల్ డిస్టెన్స్. ఆ రెండింటిని యాడ్ చేస్తున్నాం అక్కడ. అందుకని అక్కడ స్టేట్మెంట్ ఏం రాస్తాం, ఇఫ్ P is any point on the ellipse then sum of the focal distances is constant, or సింపుల్ గా then SP + S' P = 2a అని సింపుల్ గా రాసేస్తాం. if P is any point on the ellipse with foci S and S' then SP + S' P = 2a. అలాగే హైపర్బోలాలో ఫోకల్ ప్రాపర్టీ అంటే సేమ్ డెఫినేషన్. if P is any point on the hyperbola with foci S and S' then S' P modulus of SP - S' is equal to 2a, లేదా modulus of S' P - SP ఎట్లయినా రాసుకోవచ్చు. మాడ్యులస్ వేస్తున్నాం కాబట్టి ఏ టర్మ్ అయినా ముందు రాసుకోవచ్చు మనం. modulus of S' P - SP is equal to 2a. that means difference of the focal distances is constant. The difference of the focal distances of any point on the hyperbola is constant. That is, if P is any point on the hyperbola with foci S and S', then modulus of S' P - SP is equal to 2a. సో ఆ స్టేట్మెంట్ కూడా మనమే బై హార్ట్ చేసుకోవాలి. డిఫైన్ అదే స్టేట్ అండ్ ప్రూఫ్ ఫోకల్ ప్రాపర్టీ ఆఫ్ హైపర్బోలా అంటే అది కూడా మనమే రాసుకోవాలి. రైట్, మరి ఇప్పుడు దీని ప్రూఫ్ ఎలా ఉంటుందంటే ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ ఎలిప్స్. అంటే ఎలిప్స్ ప్రూఫ్ ఎలా నేర్చుకున్నామో, ఏం స్టెప్స్ రాస్తామో అవే స్టెప్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవటం. ఒక్క ఎలిప్స్ ప్లేస్లో హైపర్బోలా అని రాసుకుంటే చాలు. అయితే ఫస్ట్ మరి మనకి ఇక్కడ S అండ్ S' ఫోకస్లు, P పాయింట్ ఆన్ ద హైపర్బోలా, అలాగే 2a అనేది లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ కాబట్టి సో ఇప్పుడు వీటన్నిటి గురించి మెన్షన్ చేసుకుందాం. ఫస్ట్ లెట్ E be the eccentricity, L = 0, L' = 0 be the directrices of the ellipse. Next, let C be the center of the ellipse. ఆ C ని మార్క్ చేయండి. C అక్కడ మార్క్ చేసాం. నెక్స్ట్ అండ్ A, A' be the vertices of the hyperbola. అప్పుడు A అండ్ A' కూడా మార్క్ చేసుకుందాం మనం, A అండ్ A'. నెక్స్ట్ అదేవిధంగా మరి ఇప్పుడు A అండ్ A' ఎప్పుడైతే వర్టిసిస్ అనుకున్నామో అప్పుడు లెంత్ AA' is equal to మనకి 2a అవుతుంది. అలాగే ఫోకై ఆఫ్ ద హైపర్బోలా ఆర్ అంటే S అండ్ S'. SAE, 0, S యొక్క కోఆర్డినేట్స్ S' -AE, 0 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా లెట్ PX1, Y1 be a point on the hyperbola. Next, let M, M' be the projections of P on the directrices L is equal to 0, L' = 0 respectively. సో అంటే ఇప్పుడు మనకి M, M', M, M' be the projections of P on the directrices. అంటే ఇప్పుడు P అనే పాయింట్ నుంచి ఈ డైరెక్ట్రిసెస్ కి పర్పెండిక్యులర్స్ డ్రా చేయండి. సో PM అంటే దట్ ఈస్ M be the projection of P on the first directrix. Next the M' be the projection of P on the second directrix. అలాగే నెక్స్ట్ SPని S''P కూడా జాయిన్ చేసుకోండి. SP జాయిన్ చేయండి, అలాగే S''P కూడా జాయిన్ చేసుకోండి. మరి ఇప్పుడు సిన్స్ P lies on the hyperbola then SP/PM is equal to E and S''P/PM'. ఎందుకంటే ఇక్కడ S' అనేది సెకండ్ ఫోకస్,
మరి దీని కరస్పాండింగ్ డైరెక్ట్రిక్స్ ఎల్ డాష్ ఈక్వల్ టు 0 కాబట్టి అప్పుడు పి అనే పాయింట్ నుంచి ఎల్ డాష్ ఈక్వల్ టు 0కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు ఎస్ డాష్ పి బై పిఎం డాష్ వాల్యూ కూడా ఈనే అవుతుంది. అలాగే ఎస్పి బై పిఎం వాల్యూ కూడా ఈనే అవుతుంది మనకి. ఎస్పి బై పిఎం ఈక్వల్ టు ఈ, ఎస్ డాష్ పి బై పిఎం డాష్ ఈక్వల్ టు ఈ. Now by cross multiplying we get sp equal to e into pm, s dash p equal to e into pm dash. సో అది అలా ఈజీగా తెలుసు కాబట్టి రాసుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు మనకి. రైట్, నెక్స్ట్ మరి ఈ ఎంఎం డాష్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ జెడ్ డాష్ కి, అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద డైరెక్ట్రిసెస్ కి ఈక్వల్ అవుతుంది మనకి. అంటే అప్పుడు జెడ్ డాష్ ల గురించి మెన్షన్ చేసుకుందాం ఒకసారి. లెట్ జెడ్ డాష్ బి ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ విత్ డైరెక్ట్రిసెస్. ఆ జెడ్ డాష్ కూడా మార్క్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఎంఎం డాష్ లెంత్ ఎంత అవుతుంది అంటే జెడ్ డాష్ అవుతుంది. సో అదే క్యాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్. ఎంఎం డాష్ ఇస్ ఈక్వల్ టు జెడ్ డాష్. జెడ్ డాష్ అంటే సిజెడ్ ప్లస్ సిజెడ్ డాష్, దట్ ఈస్ నథింగ్ బట్ 2a by e. డిస్టెన్స్ బిట్వీన్ ద డైరెక్ట్రిసెస్ 2a by e. ఎందుకంటే మనకి సిజెడ్ లెంత్ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం హైపర్బోలా ప్రూఫ్లోని, స్టాండర్డ్ ఫామ్ ప్రూఫ్లోని. సో సిజెడ్ లెంత్ ఏ బై ఈ అయితే అప్పుడు జెడ్ యొక్క కోఆర్డినేట్స్ ఏ బై ఈ కామా 0 అయింది. దాని నుంచి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఈ రాసుకున్నాం. సో కాబట్టి సిజెడ్ లెంత్ ఏ బై ఈ అయితే సిజెడ్ డాష్ లెంత్ కూడా ఏ బై ఈనే అవుతుంది. అప్పుడు జెడ్ డాష్ వాల్యూ 2a by e అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది దేర్ ఫోర్ ఎస్ డాష్ పి మైనస్ ఎస్పి. ఎస్ డాష్ పి అని ముందు ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు ఎస్ డాష్ పి లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ కేసులో మనం ఎస్ డాష్ పి అని తీసుకున్నాం. ఫస్ట్ ఎస్ డాష్ పి మైనస్ ఎస్పి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఎస్ డాష్ పి కెన్ బి రిటన్ యాజ్ ఈ ఇంటూ పిఎం డాష్ మైనస్ ఎస్పి వాల్యూ ఈ ఇంటూ పిఎం. నౌ బై టేకింగ్ ఎల్స్ దట్ ఈస్ కామన్ తీసుకోండి. ఈ కామన్ తీసుకుంటే పిఎం డాష్ మైనస్ పిఎం వస్తుంది. మరొకసారి డయాగ్రామ్ లో పిఎం డాష్ మైనస్ పిఎం అంటే అబ్జర్వ్ చేయండి ఒకసారి. పిఎం డాష్ అంటే టోటల్ లెంత్ అవుతుంది, మైనస్ పిఎం సబ్ట్రాక్ట్ చేసుకుంటే అప్పుడు ఎంఎం డాష్ మిగులుతుంది అక్కడ మనకి. సో దట్ ఈస్ ఈ ఇంటూ ఎంఎం డాష్, బట్ ద వాల్యూ ఆఫ్ ఎంఎం డాష్ ఈస్ నథింగ్ బట్ 2a by e. సో e into 2a by e, that is equal to e gets cancelled 2a. So therefore modulus of s dash p minus sp is equal to 2a. ఒకవేళ మీరు పొరపాటున ఎస్పీ మైనస్ ఎస్ డాష్ పి అని తీసుకున్నారనుకోండి అప్పుడు మైనస్ 2a వస్తుంది. బట్ మనకు కావాల్సింది ఎలాగో మాడ్యులస్ కాబట్టి అప్పుడు ప్లస్ 2aనే రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో దిస్ ఈస్ ద ఫోకల్ ప్రాపర్టీ ఆఫ్ హైపర్బోలా. సో ఇప్పుడు మరి ఇదే ప్రాపర్టీలో మనం ఫస్ట్ ఇయర్ లోకస్ చాప్టర్లో చేసాం. మనం ఫస్ట్ ఇయర్ లోకస్లో సో the difference of the distances, find the locus of a point whose difference of the distances from two fixed points a and b is 4 అని లేదా 8 అని, pa minus pb equal to 8, pa minus p modulus of pa minus pb 8, modulus of pa minus pb equal to 4. 2 ప్రాబ్లమ్స్ చేసాం మనం ఫస్ట్ ఇయర్ లోకస్ చాప్టర్లో. ఇప్పుడు వాటిని మనం చాలా సింపుల్గా చిటికలో చేసేయచ్చు ఆబ్జెక్టివ్లో. సో ఇంతకుముందు అనుకోండి మీకు ఈ ఫోకల్ ప్రాపర్టీ ఆఫ్ హైపర్బోలా తెలియదు కాబట్టి అప్పుడు కొంచెం లెంతీగా ఇంకా ఐపీ ప్రొసీజరే చేసుకునేవాళ్ళం మనం అక్కడ. బట్ ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీ తెలిసింది. పిఏ మైనస్ పిబి అంటే అప్పుడు ఏ అండ్ బిలు ఫోకై ఆఫ్ హైపర్బోలా అవుతాయి మనకి. అప్పుడు ఏబి లెంతే ఎస్ఎస్ డాష్ అవుతుంది, 2ae క్యాలిక్యులేట్ చేసుకుంటాము. తర్వాత ఎస్పి మైనస్ ఎస్ డాష్ పి 2a వాల్యూ వస్తుంది. సో 2a తెలుసు, 2ae తెలుస్తుంది. దాని నుంచి ఎస్సెంట్రిసిటీ ఈ కనుక్కొని therefore b square equal to a square into e square minus 1 వేసుకుంటే b కూడా తెలుస్తుంది మనకి. సో సెంటర్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. సో సెంటర్ వాల్యూ సెంటర్ తెలుస్తుంది, ఏ తెలుస్తుంది, అలాగే b వాల్యూ తెలుస్తుంది. ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా రాసుకుంటాం మనం. సో చాలా ఈజీగా ఉంటుంది మీకు ఇది. సో అందుకని ఈ ప్రాపర్టీ మెయిన్ ఫోకల్ ప్రాపర్టీ ఆఫ్ హైపర్బోలా. సో ఇన్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 మార్క్స్ కూడా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మనకి ఈ చాప్టర్లో నుంచి ఓన్లీ 2 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. టోటల్ వెయిటేజీ ఆఫ్ దిస్ చాప్టర్ ఈజ్ 6 మార్క్స్. MCQs. A card passing through a point on the hyperbola
and perpendicular to axis is. What is the name of that chord? Passing through point and perpendicular to the axis, principal axis. Chord passing through the point on the hyperbola and perpendicular to the principal axis. What is the name of the chord? Double ordinate. Double ordinate. Very good. A chord of the hyperbola which is passing through either of the foci is called Focal chord. focal chord అవుతుంది. Right. Very good. Next one. Which of the following is true? X square by a square minus y square by b square equal to 1 and x square by a square minus y square by b square equal to -1 are called conjugate hyperbolas. Next ఇక్కడ x square by a square plus y square by b square equal to 1 and x square by a square plus y square by b square equal to -1 are called conjugate hyperbolas. సో ఒకసారి మరి ఈ 4 ఆప్షన్స్ ని అబ్జర్వ్ చేసి ఏ ఆన్సర్ రైట్ అవుతుందో చెప్పండి ఒకసారి. ఫస్ట్ వన్. సో హైపర్బోలా అంటే మధ్యలో మైనస్ ఉండాలి కంపల్సరీగా. రైట్. సో నెక్స్ట్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ హైపర్బోలా. సో మనం ఆల్రెడీ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎలిప్స్ చూసాము. సేమ్ మోడల్లో వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ హైపర్బోలా. సో ఆల్రెడీ మీకు చాప్టర్ స్టార్టింగ్లోనే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఓన్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ హైపర్బోలా అండ్ ఎలిప్స్ ఫార్ములా ఈజ్ ఎసెంట్రిసిటీ. దట్స్ ఆల్. ఈక్వేషన్ ఆఫ్ కర్వ్లో ఏం డిఫరెన్స్ ఉందో అదే డిఫరెన్స్ని మనం బీ స్క్వేర్ ప్లేస్లో -b స్క్వేర్ రాసుకుంటే వచ్చేవే, అంటే ఎలిప్స్ ఫార్ములాలు అన్నిటిలో బీ స్క్వేర్ ప్లేస్లో -b స్క్వేర్ రాసుకుంటే అన్ని హైపర్బోలా ఫార్ములా అవుతాయి అని చెప్పుకున్నాం. బీ స్క్వేర్ ప్లేస్లోనే. మరి బీ ప్లేస్లో అంటే మళ్ళీ -b రాయకూడదు. బీ ఉంటే అలాగే ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఫార్ములే వస్తాయిరా మనకి వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ హైపర్బోలా. సో ఇప్పుడు దీనికి మరి డైరెక్ట్గా అంటే డిఫరెంట్గా విడివిడిగా మనం డిస్కస్ చేసుకునే కంటే కూడా ఆల్రెడీ మనం చార్ట్ ఉంది మన దగ్గర ఆల్రెడీ. సో ఆ చార్ట్ మాత్రం డైరెక్ట్గా డిస్కస్ చేసుకుంటే మనకి ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఈజీగా అయిపోతాయి. ఈవెన్ దో మీరు విడివిడిగా రాసుకున్న మెయిన్ చార్ట్ ఇంపార్టెంట్. హైపర్బోలా, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ద హైపర్బోలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see equation of hyperbola in standard form, that is x square by a square minus y square by b square equal to 1. So same exactly ellipse formula, no change. Ellipse as it is గా మీరు ఇక్కడ చెప్పేస్తే సరిపోతుంది. ఓకే, except eccentricity. Right, for standard form of hyperbola, what is the vertex or what is center? 0, 0. Center 0, 0. Right, next vertices, the eccentricity E equal to very good. Next vertices plus or minus a comma 0. That's all. Next foci plus or minus a comma 0. Very good. Plus or minus a comma 0. Next equation of transverse axis Y equal to 0. Y equal to transverse axis and x axis ras. So x axis equation y equal to 0. Next equation of conjugate axis X equal to 0. x equal to 0. Next equations of directrices X equal to plus or minus a by e. x equal to plus or minus a by e. So length of latus rectum 2b square by a. 2b square by a. So length of equations of latus recta X equal to plus or minus a. x equal to plus or minus a. అలాగే ఇంకా 2 పాయింట్స్ ఉంటాయి రా. లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ 2a. లెంత్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్ 2b. సో అవి ఆల్రెడీ మనం ఫస్ట్ లోనే కాన్సెప్ట్ డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్ లో మనం. సో ఇప్పుడు ఈక్వేషన్స్ ఆఫ్ లాటస్ రెక్టా x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ a. సో ఇక్కడ నెక్స్ట్ మనకి మరి కోఆర్డినేట్ యాక్సిస్ ని మనం 90 degrees యాంగిల్ తో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ చేస్తే వి గెట్ కాంజుగేట్ హైపర్బోలా, దట్ ఈస్ x స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు -1 వస్తుంది. సో కరస్పాండింగ్ టు దిస్ పారాబోలా, దిస్ హైపర్బోలా, సో వాట్ ఈస్ సెంటర్? 0, 0. Right, what is eccentricity? Root of a square plus b square by b square. Right, root of a square plus b square
by b square or root of b square అంటే జస్ట్ మనకి ఏబీలు ఇంటర్చేంజ్ చేసుకుంటున్నాం కాబట్టి b square plus a square by b square అలా రాసినా నో ప్రాబ్లం. నెక్స్ట్ వాట్ ఆర్ ద వర్టిసెస్? 0, plus or minus b. వెరీ గుడ్. 0, plus or minus b. వాట్ ఆర్ ద ఫోకై? 0, plus or minus be. Very good. Next, equation of transverse axis. X equal to 0. Right. Equation of conjugate axis. Y equal to 0. Right. Equations of directrices. Y equal to plus or minus b by e. Y equal to plus or minus b by e. Right. So x and y interchange అవ్వాలి కదరా. x plus y, y plus అంటే మనకి ఫస్ట్ ది హారిజాంటల్ టైప్ లో ఉంటుంది, నెక్స్ట్ ది వర్టికల్ టైప్ ఉంటుంది. ఇక్కడ ఎలా అయితే ఎక్స్ వై ఇంటర్చేంజ్ అయినాయో ఇక్కడ కూడా ఈక్వేషన్స్ ప్రతి దాంట్లో ఎక్స్ అండ్ వై ఇంటర్చేంజ్ అవుతూ ఏ అండ్ బిలు కూడా ఇంటర్చేంజ్ అవుతాయి. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. 2a square by b. ఈక్వేషన్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్. Y equal to plus or minus b. y equal to plus or minus b. రైట్. నెక్స్ట్ మరి ఇప్పుడు అదే లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఎంత అవుతుంది ఈ కేసులో? 2b అవుతుంది ట్రాన్స్వర్స్ యాక్సిస్ లెంత్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్ 2a. సో మనకి ఎలిప్స్ లో అయితే మనం ఒకే పాయింట్ దగ్గర కరెక్ట్ గా ఉండాలి. ఏ గ్రేటర్ దాన్ బీనా, బి గ్రేటర్ దాన్ ఏనా చూసుకొని దాని ప్రకారం ఫార్ములా రాసుకోవాలి. ఈ రెండిట్లో ఏ ఫార్ములా రాసుకోవాలని మనం డిసైడ్ చేసుకోవాలి. బట్ హైపర్బోలా విషయంలోకి వచ్చేటప్పటికి ఈజ్ ఈక్వల్ టు +1 ఉందా, ఈజ్ ఈక్వల్ టు -1 ఉందా చూసుకొని దాని ప్రకారం ఫార్ములాలు రాసుకోవాలి. సో ఈ పాయింట్ ఖచ్చితంగా మీరు మైండ్లో ఉంచుకోవాలి. అంటే మీకు ఫార్ములాలు మిస్టేక్స్ లేకుండా రాయాలి అంటే ఫస్ట్ ఎలిప్స్లో ఎలా అయితే నేను ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా మీకు కంటిన్యూ చేశాను ఆ పాయింట్ని. సో ప్రతి ప్రాబ్లంలో ఏ ప్రాబ్లం చేయాలన్నా ఫస్ట్ ఏ గ్రేటర్ దాన్ బిఏ, బి గ్రేటర్ దాన్ ఏ చూసుకొని స్టార్ట్ చేయాలి మనం. అలాగే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు +1 ఉందా, -1 ఉందా చూసుకొని సో కరస్పాండింగ్ పాయింట్స్ రాసుకోవాలి. రైట్. ఇప్పుడు మనకి సెంటర్ చేంజ్ అవుతుంది అంటే ఇప్పుడు సో యాక్సెస్ ఆఫ్ ద హైపర్బోలా ఆర్ ప్యారలల్ టు ద కోఆర్డినేట్ యాక్సెస్ అయితే ఇప్పుడు సెంటర్ h, k అయితే ఈక్వేషన్ ఆఫ్ ద హైపర్బోలా x - h హోల్ స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ y - k హోల్ స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు +1. అంటే ఫస్ట్ ఫామ్ కి సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ ఫామ్ యొక్క డూప్లికేట్ అనమాట. సో జస్ట్ సెంటర్ చేంజ్ అవుతుంది. ఇంకా మిగతా ఏ స్క్వేర్ ప్లేస్ లో ఏ స్క్వేర్ ఉంది, బి స్క్వేర్ ప్లేస్ లో బి స్క్వేర్ ఉంది. సో సెంటర్, వాట్ ఈస్ సెంటర్ ఆఫ్ దిస్ హైపర్బోలా? h, k. సో ఇక్కడ మనకి సో అంటే ఏం చేసాము 0 0 సెంటర్ 0 0 ఒరిజినల్ హైపర్బోలాకి దానికి h, k యాడ్ చేస్తే దేర్ఫోర్ సెంటర్ బికమ్స్ h, k. అంటే మనం మిగతా పాయింట్స్ అన్నిటిలో కూడా ప్రతి పాయింట్ కి h, k ఎడిషన్ చేసుకోండి. అప్పుడు కరస్పాండింగ్ దిస్ హైపర్బోలా పాయింట్స్ అన్ని వచ్చేస్తాయి. అలాగే ఎక్స్ ప్లేస్ లో x - h ఉంది, అలాగే y ప్లేస్ లో y - k రాసుకుంటే ఈక్వేషన్స్ అన్ని వచ్చేస్తాయి మనకి. ఇంకా లెంత్లు అంటారా, లెంత్లు ఏం మారు ఎందుకంటే ఏబీలు డస్ నాట్ చేంజ్ కాబట్టి లెంత్ ఆఫ్ ఏ లెంత్ తీసుకున్నా అవి డస్ నాట్ చేంజ్. కేవలం వర్టిసెస్ ఈక్వేషన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. అంటే ఫస్ట్ ఫామ్ ఆల్రెడీ మనకు బాగా గుర్తుంటుంది కాబట్టి దాని ప్లేసుల్లో ఇట్లా చిన్న రీప్లేసెస్ చేయండి. ఓకే. నౌ వాట్ ఈస్ ఎసెంట్రిసిటీ? Root of a square plus b square by a square. రైట్. సో ఎందుకంటే ఎసెంట్రిసిటీ అనేది డిపెండ్స్ అపాన్ లెన్స్ ఆఫ్ ద యాక్సెస్ కాబట్టి సో అక్కడ లెన్స్ ఆఫ్ ద యాక్సెస్ డస్ నాట్ చేంజ్ కాబట్టి దేర్ఫోర్ ఆటోమేటిక్ గా ఈ వాల్యూ సేమ్ ఉంటుంది. రైట్. ఇప్పుడు వర్టిసెస్ చెప్పండి. H plus or minus a, k. వెరీ గుడ్. నెక్స్ట్ ఫోకై యొక్క కోఆర్డినేట్స్. H plus or minus a, k. దట్స్ ఆల్. జస్ట్ ఆ పాయింట్స్ అన్నిటికీ h, k యాడ్ చేసుకుంటారు అంతే. నెక్స్ట్ వాట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్? Y minus k equal to 0. వెరీ గుడ్. ఈక్వేషన్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్? X minus h equal to 0. రైట్. ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్? X minus h equal to plus or minus a by e. రైట్. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్? 2b square by a. 2b square by a. రైట్. ఈక్వేషన్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్? X minus h equal to plus or minus a. వెరీ గుడ్. రైట్. సో ఇప్పుడు మళ్ళీ సో సేమ్ దీంట్లోనే మళ్ళీ వర్టికల్ ఫామ్ అంటే కాంజుగేట్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ y యాక్సిస్ అవుతూ సెంటర్ h, k అయితే ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద హైపర్బోలా
x minus h whole square by a square minus y minus k whole square by b square equal to -1. అది. సో ఇప్పుడు అంటే దానికి మీకు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ ఫామ్ కి అన్నిటికీ హెచ్ కామాకేలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. సెంటర్ హెచ్ కామాకే కాబట్టి పాయింట్స్ అన్నిటికీ హెచ్ కామాకే యాడ్ చేసుకుంటాము. ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ మైనస్ హెచ్, వై ప్లేస్ లో వై మైనస్ కే, ఇంకంతే. అంటే సెకండ్ ఫామ్ అన్ని బై హార్ట్ చేసుకుని ఉంటే అది ఈజీగా రాసుకోవచ్చు మనం. సో ఎసెంట్రిసిటీ సేమ్ root of b square plus a square by b square, right? If now what are the vertices of fourth hyperbola? h comma k plus or minus b. Very good. h comma k plus or minus b. Foci యొక్క coordinates h comma k plus or minus b. right. Next equation of transverse axis x minus h equal to 0. 0. Right. Equation of conjugate axis y minus k equal to 0. right. Like equations of directrices y minus k equal to plus or minus b by e. right. Length of latus rectum 2a square by b. right. Equations of latus recta y minus k equal to plus or minus b. right. సో ఇవి మీకు అంటే ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్ గా రాయగలరు మీరు. అందుకని మిమ్మల్ని ఆ చార్ట్ ముందు ప్రాక్టీస్ చేసుకుంటే, సో 1-2 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటే ఆటోమేటిక్ మీకు మైండ్ లోకి వచ్చేస్తాయి. అంటే స్టాండర్డ్ ఫామ్ ఇవన్నీ గుర్తుంటే చాలు. సో ఆటోమేటిక్ గా దాని డూప్లికేట్ ఫామ్ దట్ ఈస్ ప్యారలల్ యాక్సెస్ కోఆర్డినేట్ యాక్సెస్ ప్యారలల్ టు కోఆర్డినేట్ యాక్సెస్ ఉన్నప్పుడు ఈజీగా రాసుకోవచ్చు. అంటే నేను అలవాటు చేస్తుంది దేనికోసం అంటే ఆ మెయిన్ ట్రిక్ డిఫరెన్స్ ఏంటో అబ్జర్వ్ చేసుకుని ఆ డిఫరెన్స్ ని సో ఆ ఫార్ములాల్లో చేస్తే మనకి ఆటోమేటిక్గా ఆ సెకండ్ ఫామ్ యొక్క కోఆర్డినేట్స్ ఈక్వేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఆ ఫస్ట్ నుంచి కూడా మిమ్మల్ని పారాబోలా నుంచి మిమ్మల్ని మీకు రెగ్యులర్గా దీని గురించే డిస్కస్ చేస్తున్నాం ఈ కాన్సెప్ట్స్ విషయంలో. రైట్. నెక్స్ట్ వన్ మరి ఎంసీక్యూస్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ద హైపర్బోలా? Root of a square plus b square by a square. రైట్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. సో ఇది స్టాండర్డ్ ఫామ్ కాబట్టి. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇక్కడ -1 ఈజ్ 2a square by b. వెరీ గుడ్. 2a స్క్వేర్ బై బి, ఎందుకంటే ఇది వర్టికల్ ఫామ్ రా, దట్ ఈస్ 2a స్క్వేర్ బై బి. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిసెస్ ఆఫ్ ద హైపర్బోలా ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 ఈజ్ x equal to plus or minus a by e. Very good. X equal to plus or minus a by e. Next one. What is the eccentricity of a rectangular hyperbola? √2. √2. లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజు కూడా ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ లో అదే చేసి √2. అంతేగా ప్లస్ ఆర్ మైనస్ √2 రాయకూడదట. ఎందుకంటే ఈవెన్ దో అక్కడ ఈ స్క్వేర్ ఈక్వల్ టు 2 వస్తుంది, తర్వాత ఈ ఈక్వల్ టు √2 అని రాస్తాం మనం. ప్లస్ ఆర్ మైనస్ √2 అవ్వదు, ఎందుకంటే ఈ అనేది ఎసెంట్రిసిటీ, దట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద డిస్టెన్సెస్. రేషియో ఆఫ్ ద డిస్టెన్సెస్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్. నెక్స్ట్ ద డిఫరెన్స్ ఆఫ్ ద ఫోకల్ డిస్టెన్సెస్ ఆఫ్ ఎనీ పాయింట్ ఆన్ ద హైపర్బోలా ఈజ్, జాగ్రత్తగా చూసి చెప్పండి. Difference of the focal distances. Formula 2a. So from the given hyperbola, by comparing this hyperbola with the standard form, that is x square by a square minus y square by b square equal to 1. Therefore a square value 36 ra, and a value 6. Right. So difference of the focal distance 2a kabatti 12 avutundi. So right, third option is the right option. రైట్. సో ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ రా. నెక్స్ట్ రిమైనింగ్ మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేద్దాం. నౌ కమింగ్ టు ఎక్సర్సైజ్ 5.1 షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్. One focus of a hyperbola is located at the point 1, -3 and the corresponding directrix is the line y is equal to 2. Find the equation of the hyperbola if its eccentricity is 3/2. ఏమి ఇచ్చారా మనకి ఇక్కడ? ఫోకస్, డైరెక్ట్రిక్స్,
ఎసెంట్రిసిటీ ఇచ్చారు. మరి ఏ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా కనుక్కుంటాం? SP by PM equal to E. వెరీ గుడ్. సో ఎప్పుడు కూడా ఫోకస్ డైరెక్ట్రిక్స్ ఎప్పుడు ఇచ్చినా ఏ కానిక్ చాప్టర్లో ఏ కానిక్ ఈక్వేషన్ కనుక్కోమన్నా ఎప్పుడు మనం అప్లై చేసేది SP by PM equal to E నే అప్లై చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఫోకస్ డైరెక్ట్రిక్స్ ప్రాపర్టీ అంటాం కదా దాన్ని. సో ఫోకస్ డైరెక్ట్రిక్స్ అనగానే ఇక మనకి కానిక్ డెఫినేషన్ అదే కదా మనకి. సో అందుకని డెఫినేషన్ ప్రకారమే చేస్తాం. సో గివెన్ ఫోకస్ S 1, -3. So and directrix L is y minus 2 equal to 0. So eccentricity E is equal to 3/2. So let Px1, y1 be any point on the hyperbola. Px1, y1 be any point on the hyperbola. Let Pm be the perpendicular from P to the directrix. So P nunchi perpendicular draw cheyandi Pm, that is the perpendicular from P to the directrix. Next, మరి ఇప్పుడు SP by PM, by the definition of hyperbola, SP by PM is equal to E. Squaring on both sides, we get SP square equal to E square into PM square. సో మరి ఇప్పుడు SPలు S పాయింట్ 1, -3 Px1, y1 అని అజ్యూమ్ చేసుకుంటున్నాం కాబట్టి SP స్క్వేర్ అంటే దట్ ఈస్ x1 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y1 + 3 హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు ఈ స్క్వేర్, ఈ వాల్యూ 3/2 కాబట్టి ఈ స్క్వేర్ వాల్యూ 9/4 అవుతుంది. పిఎం అంటే Px1, y1, m అంటే y - 2 = 0. దట్ ఈస్ ద డైరెక్ట్రిక్స్. సో x1, y1 నుంచి y - 2 కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దట్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ y1 - 2 డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 + 0 హోల్ స్క్వేర్ కి హోల్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటాం. రైట్, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. లెఫ్ట్ సైడ్ a - 4తో క్రాస్ మల్టిప్లై చేయండి 4ని. తర్వాత ఇది a - b హోల్ స్క్వేర్ అంటే a² + b - 2ab అంటే x1² + 1 - 2x1 అవుతుంది. అలాగే ప్లస్ y1² + 9 + 6y1 ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ y1 - 2 హోల్ స్క్వేర్ అంటే y1² + 4 - 4y1. ఇప్పుడు ఈ 4తో ఇన్సైడ్ మల్టిప్లై చేసుకోండి. అలాగే ఇక్కడ 9తో ఇన్సైడ్ మల్టిప్లై చేయండి. 4తో సింప్లిఫై చేసుకుంటూ మల్టిప్లై చేయండి. అంటే ఇప్పుడు x1² y1² ఒక్కొక్క టర్మే ఉన్నాయి కాబట్టి అప్పుడు 4x1² + 4y1² వస్తుంది. ఆ తర్వాత -8x1 అలాగే ప్లస్ 24y1. ఇక్కడ 9 + 1 10 ఉంది కాన్స్టెంట్. 10 × 4 40 ఈజ్ ఈక్వల్ టు 9y1² -36y1 + 36. సో ఇప్పుడు ఇవన్నీ కూడా రైట్ సైడ్ టర్మ్స్ అనే లెఫ్ట్ సైడ్ తీసుకుంటూ డైరెక్ట్గా సింప్లిఫై చేసి రాయండి. 4x1² యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాము. ప్లస్ 9y² లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే -9y². సో దట్ ఈస్ 4 - 9 అంటే 5y1². x1 -8x1 ఒకటే ఉంది. నెక్స్ట్ ఇది 24y1, ఇది -36 లెఫ్ట్కి వస్తే +36. 24 + 36 దట్ ఈస్ 60y1. సో +36 లెఫ్ట్ సైడ్కి వస్తే -36 దట్ ఈస్ 40 - 36 దట్ ఈస్ +4 = 0. Therefore, locus of Px1, y1 is 4x² - 5y² - 8x + 60y + 4 = 0. సో అలా మనకి ఫోకస్ డైరెక్ట్రిక్స్ ప్రాపర్టీ యూస్ చేసుకొని ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. రైట్, నెక్స్ట్ వన్, find the center, foci, eccentricity, equation of the directrices, length of latus rectum of the hyperbola. Length of latus rectum of the hyperbola x² - 4y² = 4. చూడండి, ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. రైట్, ఫస్ట్ ఫోకై, సెంటర్, ఎసిడిసిటీ ఇవన్నీ కనుక్కోవాలంటే ఫస్ట్ గివెన్ హైపర్బోలాని స్టాండర్డ్ ఫామ్ లో కన్వర్ట్ చేయండి. స్టాండర్డ్ ఫామ్ ఈజ్ x² / a² - y² / b² = 1. సో ఫస్ట్ let us take the given hyperbola, that is x² - 4y² = 1, 4. By dividing on both sides with 4, we get x² / 4 - y² / 1 = 1. So by comparing this hyperbola with the general equation,
we get a square equal to 4 and b square equal to 1. So it is equal to plus 1 వచ్చింది కాబట్టి that is standard form. So right, first center 0, 0. Next foci రాయాలంటే eccentricity కావాలి కాబట్టి eccentricity E is equal to root of a square plus b square by a square. That is 4 plus 1, 5 by 4 under root, that is root 5 by 2. So eccentricity root 5 by 2. Next అలాగే foci అంటే plus or minus ae comma 0. సో అప్పుడు a square వాల్యూ 4 అంటే a వాల్యూ 2 వస్తుంది. ఈ వాల్యూ root 5 by 2. ae అంటే 2 into root 5 by 2. అప్పుడు 2 క్యాన్సిల్ అవుతుంది అంటే plus or minus root 5 comma 0 అవుతుంది. Foci are plus or minus ae comma 0, that is equal to plus or minus root 5 comma 0. So equations of the directrices. X is equal to plus or minus a by e. A value 2, e value root 5 by 2 కాబట్టి 2 న్యూమరేటర్ లోకి వెళ్తుంది అంటే plus or minus 2 into 2 by root 5. That is a plus or minus 4 by root 5 అవుతుంది. root 5 క్రాస్ మల్టిప్లై చేసుకుంటే root 5x is equal to plus or minus 4. ఇలా వదిలేయచ్చు లేదా వాటిని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి రాసుకుంటే root 5x plus or minus 4 equal to 0. అది ఈక్వేషన్స్ ఆఫ్ ద డైరెక్ట్రిసెస్. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ కూడా అడిగారు, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. దట్ ఈస్ 2b square by a, దట్ ఈస్ 2 into b square వాల్యూ 1 by a వాల్యూ 2. సో దట్ ఈస్ 2 by 2, 1 వచ్చేస్తుంది మనకి లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. సో ఇలా మనకి జస్ట్ చాలా సింపుల్గా ఫార్ములా బేస్డ్. సో ఇది మరి మనకి ఎగ్జామినేషన్లో కూడా 3-4 టైమ్స్ ఇచ్చారు ఇదే ప్రాబ్లం పబ్లిక్ ఎగ్జామినేషన్లో మనకి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వన్. Find the equation of the hyperbola whose foci are 4, 2 and 8, 2 and eccentricity is 2 units. So eccentricity 2 ఇచ్చారు, foci ఇచ్చారు, ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా సేమ్ మోడల్ మనం ఎలిప్స్ లో కూడా చేసాం. సో foci ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us find the center first of all. సో foci are S4, 2 and S dash 8, 2. అలాగే మరి SS డాష్ లెంత్ మనకు తెలుసుకోవచ్చు ఈజీగా, డిస్టెన్స్ బిట్వీన్ ద foci. సో అండ్ గివెన్ eccentricity is equal to 2. సో క్లియర్లీ y కోఆర్డినేట్స్ ఆఫ్ foci are equal. చూడండి y కోఆర్డినేట్స్ ఈక్వల్ కాబట్టి అంటే యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్ ఇస్ ప్యారలల్ టు x యాక్సిస్ ఉంటుంది. That is the transverse axis is parallel to x-axis. Therefore, center C is equal to midpoint of SS dash. That is a 4 plus 8 by 2, 2 plus 2 by 2. That is 6, 2 అవుతుందిరా సెంటర్. సో సెంటర్ వచ్చేసింది. సో మనకి నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకై కనుక్కుంటే 2AE వస్తుంది, ఎందుకంటే ఇది స్టాండర్డ్ ఫామ్లో సెకండ్ ఫామ్ కాబట్టి ఇది. సో 2AE క్యాలిక్యులేట్ చేయండి. డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకై ఈజ్ 2AE. దట్ ఈజ్ మరి 2AE వాల్యూ అంటే y కోఆర్డినేట్స్ ఈక్వల్ కాబట్టి అప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ద x కోఆర్డినేట్స్ 2AE అంటే 4 అవుతుంది. సో దెన్ 2 క్యాన్సిల్ చేసుకున్నాక ఈ వాల్యూ కూడా 2 ఇచ్చారు కాబట్టి అప్పుడు 2AE అంటే ఇది 4A ఈక్వల్ టు 4 అవుతుంది. దెన్ ఏ వాల్యూ 1. సో అప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ రెండు తెలుసు, ఈ వాల్యూ తెలుసు కాబట్టి నౌ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1. దట్ ఈస్ ఈక్వల్ ఏ స్క్వేర్ వాల్యూ 1, ఈ స్క్వేర్ అంటే 4 మైనస్ 1. సో దట్ ఈస్ 3 అవుతుంది. బి స్క్వేర్ వాల్యూ 3. సో యు నో దట్ ద సెంటర్ ఏ అండ్ బి మొత్తం తెలుసు కాబట్టి మనకి ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా x minus h whole square by a square minus y minus k whole square by b square equal to 1. That is x minus 6 whole square by 1 minus y minus 2 whole square by 3 is equal to 1. That is the equation of required hyperbola. That's all. ఇలా వదిలేయచ్చు లేదా by taking LCM we get 3 into x minus 6 whole square minus 1 into y minus 2 whole square equal to 3 అవుతుంది. అప్పుడు
అంటే ఆన్సర్ మనకి టెక్స్ట్ బుక్లో ఆన్సర్ సింప్లిఫై చేసి ఇచ్చారు, అందుకని మనం కూడా సింప్లిఫై చేస్తున్నాం, అంత తప్పితే ఏం లేదు. అలా వదిలేయచ్చు. వాళ్ళు షో దట్ అని అంటే స్పెషల్గా అప్పుడు మనం అంతా చేయాలి, కానీ వాళ్ళు షో దట్ అని అనలేదు కాబట్టి ఇలా వదిలేసేయచ్చు, నష్టం ఏం లేదు. బట్ అక్కడ మనకి ఎగ్జామినేషన్లో ఎలా అడిగిన దాన్ని బట్టి మనం ఫాలో అవుతాం. ఇక టెక్స్ట్ బుక్లో ఆన్సర్ మనకి సింప్లిఫై చేసి ఇచ్చారు కాబట్టి సింప్లిఫై చేస్తాం. 3 × x - 6 హోల్ స్క్వేర్ అంటే ఇప్పుడు a - b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయండి. x² - 12x + 36 minus of y² - 4y + 4 is equal to 3. That is 3x² - y² - 36x + 4y. So this is 108 - 4, 104 - 3, 101. Final answer is equal to 0. అది. సో సింప్లిఫికేషన్ మీరు ఈజీగానే చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ వన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద హైపర్బోలా whose foci are ±5, 0 and transverse axis is of length 8 అన్నారు. అగైన్ ప్రీవియస్ ప్రాబ్లం లాగే ఉంది చూడండి. సో ఫోకై ఇచ్చారు అంటే 2AE కనుక్కోవచ్చు. ఆల్రెడీ ట్రాన్స్వర్స్ యాక్సిస్ లెంత్ ఇచ్చారు అంటే మరి ఇక్కడ ట్రాన్స్వర్స్ యాక్సిస్ లెంత్ 2A నా 2Bనా డిసైడ్ చేయాలి మనం. సో క్లియర్లీ y కోఆర్డినేట్స్ ఈక్వల్ కాబట్టి అలాగే y కోఆర్డినేట్స్ ఈక్వల్ అవుతూ 0 కూడా అయింది. అంటే అప్పుడు యాక్సిస్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఏమవుతుంది చెప్పండి? x axis. x యాక్సిస్ ప్రిన్సిపల్ యాక్సిస్ అవుతుంది. రైట్. సో క్లియర్లీ y కోఆర్డినేట్స్ ఆఫ్ ఫోకై ఆర్ ఈక్వల్ అండ్ ఈక్వల్ టు 0 కాబట్టి దెన్ యాక్సిస్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈజ్ x యాక్సిస్. సో అప్పుడు డైరెక్ట్ గా మనకి 2A వాల్యూ 8 అవుతుంది. SS dash equal to 2AE, that is equal to distance between these 2 points, that is 10 అవుతుంది. AE వాల్యూ 5. సో అలాగే 2A వాల్యూ మనకి 8 అవుతుంది. సెంటర్ కూడా మిడ్ పాయింట్ ఆఫ్ SS dash, that is equal to 0, 0. సో లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈజ్ 2A 8. దెన్ A వాల్యూ 4. సో ఈ ఏ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ AE ఈక్వల్ టు 5లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు 4E ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. దెన్ E ఈజ్ ఈక్వల్ టు 5/4. సో అగైన్ ఈ వాల్యూ ఏ వాల్యూ రెండో తెలుసు మీకు. నవ్ B² ఫైండ్ అవుట్ చేయండి. నవ్ B² ఈక్వల్ టు A² × E² - 1. దట్ ఈస్ 16 × 25/16 - 1. So by taking LCM, that is 25 - 16 divided by 16. అప్పుడు 16 క్యాన్సిల్ అవుతుంది అంటే 25 - 16 వస్తుంది అంటే దట్ ఈస్ 9 అవుతుంది. సో B² ఈక్వల్ టు 9. సో A² B² సెంటర్ 3 తెలుసు మనకి. సో ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా సేమ్ ఎగ్జాక్ట్లీ ప్రీవియస్ ప్రాబ్లమే, కాకపోతే ఇక్కడ డేటా చివరిలో డేటా డిఫరెన్స్ ఇచ్చాడు అంతే. ప్రొసీజర్ అంతా అదే మనం చేసే ప్రొసీజర్ మళ్ళీ. సో ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఎక్స్ ఎందుకంటే సెంటర్ 0, 0నే కాబట్టి అప్పుడు x² / A² - y² / B² ఈక్వల్ టు 1 అంటే x² / 16 - y² / 9 ఈక్వల్ టు 1. అలా వదిలేయచ్చు, లేదా కావాలంటే సింప్లిఫై చేసుకోవచ్చు. సో ఎల్సిఎం తీసుకుంటే 9x² - 16y² ఈక్వల్ టు 144. సో దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా వెన్ ఫోకై అండ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ లెంత్ ఆర్ గివెన్. Next one, find the equation of the hyperbola of given length of transverse axis is 6, whose vertex bisects the distance between the center and the focus. చూడండి ఏమన్నారు, ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా గివెన్ లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ is 6, whose vertex bisects the distance between the center and the focus. సో ఈ సెంటెన్స్ బాగా అబ్జర్వ్ చేయండి. vertex bisects the distance between the center and the focus. డయాగ్రామ్ చూడండి ఒకసారి. అంటే వాళ్ళు ఏమి ఇచ్చారు చూడండి, సెంటర్ C, వర్టెక్స్ A, ఇది ఫోకస్ S. వర్టెక్స్ బైసెక్ట్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ ఫోకస్ అన్నారు. అంటే అర్థము CA ఈజ్ ఈక్వల్ టు AS అని. CA ఈజ్ ఈక్వల్ టు AS, అది వాళ్ళు ఇచ్చిన కండిషన్ అక్కడ. అలాగే ట్రాన్స్వర్స్ యాక్సిస్ లెంత్ అన్నారు. సో ఈక్వేషన్ ఆఫ్ ద హైపర్బోలా మరి మనకి
వర్టికల్ ఫామా లేకపోతే స్టాండర్డ్ ఫామా కూడా ఏం చెప్పలేదు. అలా చెప్పనప్పుడు ఏంటంటే మనం క్లియర్గా స్టాండర్డ్ ఫామ్ యూజ్ చేసుకుంటాం మనం. లెట్ ద హైపర్బోలా బి ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 గివెన్. సో ట్రాన్స్వర్స్ ఎక్స్ అంటే 2a ఈజ్ ఈక్వల్ టు 6 అదొకటి. నెక్స్ట్ అలాగే డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ bisects the distance between the center and focus అంటే CA is equal to AS ఇచ్చారు. మరి CA లెంత్ ఆల్రెడీ మనకు తెలుసు, కానీ AS లెంత్ తెలియదు. AS లెంత్ కెన్ బి రిటన్ యాజ్ CS మైనస్ CA రాయొచ్చు. తర్వాత రాసుకుందాం. సో వర్టెక్స్ A కామా 0 S AE కామా 0. సో CA అంటే స్మాల్ a, AS అంటే అప్పుడు మనకి CS మైనస్ CA అంటే AE మైనస్ స్మాల్ a అవుతుంది. చూడండి AS అన్నారు, AS కెన్ బి రిటన్ యాజ్ CS మైనస్ CA. CS మైనస్ CA రాసుకుంటే AS వస్తుంది. CS అంటే AE, మళ్ళీ CA అంటే స్మాల్ a. దాని అప్పుడు 2a ఈజ్ ఈక్వల్ టు AE అవుతుంది. ఏఏ క్యాన్సిల్ చేసుకుంటే ఈ వాల్యూ 2. సో అంటే ఇవంతా వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం ఏమొస్తుందంటే మనకి ఎసెంట్రిసిటీ వచ్చేసిందిరా. మరి ఆల్రెడీ లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ కూడా ఇచ్చారుగా, దట్ ఈస్ 2a దట్ ఈస్ ఈక్వల్ టు 6 దెన్ a ఈక్వల్ టు 3. ఎప్పుడైతే మనకి ఏ అండ్ ఈ వాల్యూస్ వచ్చాయో ప్రీవియస్ 2 ప్రాబ్లమ్స్లో చేసాం, ఏ అండ్ ఈ వచ్చాక నెక్స్ట్ బి స్క్వేర్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో మళ్ళీ ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ సెంటెన్సే కరెక్ట్గా అర్థం కావాలి. వర్టెక్స్ బైసెక్ట్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ ఫోకస్. సో డయాగ్రామ్ అబ్జర్వ్ చేసుకుంటే మీకు సెంటర్ని ఫోకస్ని బైసెక్ట్ చేస్తుంది వర్టెక్స్ అన్నాడు. అంటే అప్పుడు సిఏ వాల్యూ ఏఎస్ వాల్యూ ఈక్వల్. అది క్లారిటీ ఉంటే చాలు, ప్రాబ్లం అంతా ఈజీ. ఇంకా ఆ ఒక్క సెంటెన్స్ కరెక్ట్గా మనం మార్క్ చేసుకుంటే డయాగ్రామ్లో ఈజీ అయిపోతుంది. నౌ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1. సో దట్ ఈస్ ఏ స్క్వేర్ వాల్యూ 9 ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1 అంటే 4 మైనస్ 1 అవుతుంది. దట్ ఈస్ 4 మైనస్ 1 3, 9 ఇంటూ 3 27 అవుతుంది. బి స్క్వేర్ వాల్యూ 27, ఏ వాల్యూ 3. డైరెక్ట్గా ఆ వాల్యూస్ని ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ ఆఫ్ ద హైపర్బోలా ఈజ్ ఎక్స్ స్క్వేర్ బై 9 మైనస్ వై స్క్వేర్ బై 27 ఈజ్ ఈక్వల్ టు 1. సో దట్ ఇంప్లైస్ 3x square minus else by taking LCM we get 27 is the LCM. So 9 3s cancel out, 3x square minus y square equal to 27. That is the equation of hyperbola. Next one, very important in 2 marks point of view. 6th problem, 2nd problem, 7th problem ra. ఈ 6th problem application 7th problem. కాబట్టి మరి ఇప్పుడు దీన్ని మనం ఫార్ములా లాగా కూడా గుర్తుంచుకోవాలి కంపల్సరీగా. If E comma E1 be the eccentricities of a hyperbola and its conjugate hyperbola, prove that 1 by E square plus 1 by E1 square is equal to 1. మరి ఇప్పుడు హైపర్బోలా అండ్ ఇట్స్ కాంజుగేట్ హైపర్బోలా అన్నారు. సో వాటి యొక్క ఎసెంట్రిసిటీ ఆల్రెడీ మనకు తెలుసు ఫార్ములాలు. సో E is equal to first eccentricity of a hyperbola. Equation of the hyperbola is S is equal to x square by a square minus y square by b square equal to 1. Then E is equal to root of a square plus b square by a square. అలాగే that implies E square is equal to a square plus b square by a square. అప్పుడు 1 by E square is equal to అంటే రెసిప్రోకల్ తీసుకుంటున్నాం రా, a square by a square plus b square. That let it be equation 1. నెక్స్ట్ కాంజుగేట్ హైపర్బోలా తీసుకోండి. ఈక్వేషన్ ఆఫ్ ద కాంజుగేట్ హైపర్బోలా ఈజ్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. మరి ఇప్పుడు దీని యొక్క ఎసెంట్రిసిటీ ఫార్ములా చెప్పండి. root of a square plus b square by b square. వెరీ గుడ్. సో E1 వాల్యూ అప్పుడు E1 అని కాంజుగేట్ హైపర్బోలా ఎసెంట్రిసిటీ అన్నాడు కాబట్టి E1 ఈజ్ ఈక్వల్ టు root of a square plus b square by b square. అప్పుడు E1 స్క్వేర్ a square plus b square by b square అవుతుంది. 1 by E1 స్క్వేర్ సింప్లీ b square by a square plus b square.
మనకు కావాల్సింది 1/e² + 1/e1² కావాలంటే యాడింగ్ దీస్ టూ ఈక్వేషన్స్ అంటే 1 + 2 implies 1/e1² + 1/e² is equal to a² + b² + b² + b². అప్పుడు డెనామినేటర్ సేమ్ కాబట్టి ఎల్సిఎం a² + b² అవుతుంది. న్యూమరేటర్ a² + b². సో దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో దేర్ఫోర్ 1/e1² + 1/e² is equal to 1. చూడండి, వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్ రా 2 మార్క్స్ కి. జస్ట్ ఎసెంట్రిసిటీ ఫార్ములాలు వేసి సబ్స్టిట్యూట్ చేయటం రా. సో మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాము ఎసెంట్రిసిటీ ఫార్ములాలు. సో అవి వాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే చాలు. చూడండి, మీకు ఎలిప్స్ నీకు ఎప్పుడైతే బాగా ఫెమిలియర్గా ఉందో హైపర్బోలా అంతా కూడా మీకు చాలా చాలా ఈజీగా అనిపిస్తుంది. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం మళ్ళీ ఇదే అప్లికేషన్, ఈ ఫార్ములా మీద అప్లికేషన్ రా. 7th one, if the eccentricity of a hyperbola is 5/4, find the eccentricity of its conjugate hyperbola అని అడిగారు. అంటే ఎసెంట్రిసిటీ ఆఫ్ హైపర్బోలా 5/4 ఇచ్చారు కాబట్టి అంటే ఈ వాల్యూ 5/4 అని అజ్యూమ్ చేసుకుందాం. అప్పుడు E1 వాల్యూ కనుక్కోవాలి మనం. సో ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు 5/4. లెట్ E, E1 are the eccentricity of hyperbola and its conjugate hyperbola. Then what is the relation? 1/e1² + 1/e² equal to 1. Very good. So 1/e1² or 1/e² + 1/e1² equal to 1. ఆ ఈ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 1/e² అంటే 25/16 రా. ఇది న్యూమరేటర్లోకి వెళ్తుంది అనుకోండి, అప్పుడు 16/25 అవుతుంది. 16/25 + 1/e1² equal to 1. Then 1/e1² equal to 1 - 16/25. సో LCM తీసుకుంటే 25 - 16 రా, దట్ ఈస్ 9/25. నెక్స్ట్ మనకు కావాల్సిన E1 వాల్యూ కాబట్టి రెసిప్రోకల్ తీసుకున్నప్పుడు E1² is equal to 25/9. దెన్ E1 is equal to 5/3. చూడండి, చాలా సింపుల్గా 2 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చూడండి ఒకసారి టెక్స్ట్ బుక్ అబ్జర్వ్ చేస్తే కనీసం 11 times 12 times ఇచ్చారు పబ్లిక్లో ఈ ప్రాబ్లమ్ని మనకి 2 మార్క్స్ క్వశ్చన్గా. రైట్, సో నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ రా. Exercise 5.1 long answer problems. So find the center, eccentricity, foci, directrices and length of lateral sectum of the hyperbola. So already మనం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో చేసిందే ఇది, కాకపోతే ఎలిప్స్ మారి హైపర్బోలా చేంజ్ అయింది. ఈ గివెన్ ఈక్వేషన్ ఈస్ 4x² - 9y² - 8x - 32 = 0. సేమ్ ఎలిప్స్ లో చేసినట్లుగానే రా. x² టర్మ్స్ అన్ని ఒక చోటకి, y² టర్మ్స్ అన్ని ఒక చోటకి, కాన్స్టెంట్ రైట్ సైడ్ తీసుకెళ్ళండి. అంటే ఇప్పుడు ఇక్కడ 4x² - 8x ఒక చోట రాసుకోండి. ఆ రెండిటిలో మనం 4 కామన్ తీసుకుంటే x² - 2x అవుతుంది రా. -9y² is equal to 32. ఇక నెక్స్ట్ ఇప్పుడు x² - 2x ఉంది కాబట్టి దీన్ని a² - 2ab కంపేర్ చేస్తే అప్పుడు b వాల్యూ 1 అవుతుంది. నౌ యాడింగ్ b² అలాగే సబ్ట్రాక్ట్ చేసుకోండి. అంటే ఇప్పుడు b వాల్యూ 1 కాబట్టి 1² యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసుకోండి ఆ బ్రాకెట్ లోపలే. నెక్స్ట్ -9y² = 32 యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు ఇది 4 ఇంటూ ఈ ఫస్ట్ 3 టర్మ్స్ని x - 1² రాయొచ్చు. అలాగే 4 ఇంటూ -1 -4 అవుతుంది. అది రైట్ సైడ్ తీసుకెళ్తే +4 అవుతుంది. ఒక స్టెప్ ఇలాగే రాసాం. 4 ఇంటూ -1 -4 -9y² ఈజ్ ఈక్వల్ టు 32. ఈ -4 రైట్ సైడ్ తీసుకెళ్ళండి. 4 ఇంటూ x - 1² - 9y² ఈజ్ ఈక్వల్ టు 36. మరి స్టాండర్డ్ ఫామ్ లోకి రావాలంటే నౌ డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ 36 we get x - 1² / 9 - y² / 4 is equal to 1. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు +1 వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ స్టాండర్డ్ ఫామ్ లోనే సెకండ్ ఫామ్ మనకి ఇది. నౌ కంపేరింగ్ విత్ x - h² / a² - y - k² / b² = 1.
సో అప్పుడు ఎక్స్ మైనస్ హెచ్ అంటే హెచ్ వాల్యూ 1 వస్తుందిరా, అలాగే కే వాల్యూ 0. సో సెంటర్ హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ టు 1,0. సో సెంటర్ అంటే పాయింట్స్ అన్నిటికీ స్టాండర్డ్ ఫామ్లోని పాయింట్స్ అన్నిటికీ 1,0 యాడ్ చేసుకోవడం, లేదా ఫార్ములా డైరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మనకి ఫార్ములా వేసుకుందాం. సెంటర్ అయిపోయింది. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయండి. దాంట్లో ఎటువంటి చేంజ్ ఉండదుగా ఫార్ములాలో. ఈ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ అది ఏ స్క్వేర్ వాల్యూ 9, బి స్క్వేర్ వాల్యూ 4 వచ్చిందిరా, కానీ ఏ వాల్యూ 3, బి వాల్యూ 2. ఎసెంట్రిసిటీ ఈ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. That is equal to root of 9 plus 4 by 9. That is root 13 by 3. That is eccentricity. Next foci plus or minus AE comma H plus or minus AE comma K. So H value 1, K value 0. That is a 1 plus or minus A value 3, E value root 13 by 3 comma 0. సో ఇక్కడ 3 క్యాన్సిల్ చేసుకోవచ్చురా. దట్ ఈస్ 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 13 కామా 0. సో ఇర్రేషనల్ నెంబర్ వచ్చింది కాబట్టి దాన్ని సింప్లిఫై చేయాల్సిన పని లేదు. ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ అడిగారు. నెక్స్ట్ చెప్పండి ఫార్ములా. ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ x minus h equal to plus or minus a by e. వెరీ గుడ్. ఎక్స్ మైనస్ హెచ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ. సో అప్పుడు ఎక్స్ మైనస్ హెచ్ వాల్యూ 1 కాబట్టి ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈరా అంటే 3 బై రూట్ 13 బై 3 రాస్తాం. అప్పుడు 3 అప్పుడు న్యూమరేటర్లోకి వెళ్ళిపోయి 3 × 3 బై రూట్ 13 వస్తుంది. అలా వదిలేయచ్చు లేదా క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు. దాని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ 9 బై రూట్ 13 వదిలేసేయండి. ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి ఇంకేం సింప్లిఫై చేయొద్దు. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అడిగారు. సో లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఇస్ చెప్పండి ఫార్ములా. 2b square by a. 2b square by a అంటే 2 into b square వాల్యూ 4 రా, a వాల్యూ 3. సో 2 into 4 by 3 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ 8 by 3. దట్ ఈస్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. జస్ట్ 5 పాయింట్స్ అడిగారు రా. సో ఆ 5 పాయింట్స్ని మనం అలా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదే ప్రాబ్లం మీకు అందులో సెకండ్ బిట్ ఉంది చూడండి. అందులోనే the equation of the hyperbola is 4 into y plus 3 whole square minus 9 into x minus 2 whole square equal to 1. సో ఈ హైపర్బోలా ఇచ్చేసి దానికి సేమ్ ఎసెంట్రిసిటీ సెంటర్, ఎసెంట్రిసిటీ, ఫోకై, డైరెక్ట్రిసెస్ అండ్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సరే ముందు స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేద్దాం దాన్ని. సో మరి ఇప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ ప్లస్ 1 మైనస్ 1 డిసైడ్ చేసుకుందాం ఫస్ట్. సో దీన్ని వై ప్లస్ 3 అని వై మైనస్ ఆఫ్ మైనస్ 3 హోల్ స్క్వేర్, ఇది హోల్ స్క్వేర్ రావాలరా, హోల్ స్క్వేర్ మిస్ అయింది ఇక్కడ చూడండి, బై 1/4. అలాగే మైనస్ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 1/9 ఈజ్ ఈక్వల్ టు 1. మరి ఇక్కడ ఫస్ట్ వై మైనస్ ఆఫ్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఉండాలిరా, అలా లేదు. ముందు ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఉండాలి, అలా లేదు. కాబట్టి ఏం చేద్దామంటే మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 1/9 మైనస్ వై మైనస్ ఆఫ్ మైనస్ 3 ఈ మొత్తాన్ని కలిపి హోల్ స్క్వేర్ ఉండాలిరా, బై 1/4 ఈజ్ ఈక్వల్ టు -1. y మైనస్ ఆఫ్ మైనస్ 3 హోల్ స్క్వేర్, ఇక్కడ బ్రాకెట్ మిస్ అయిపోయింది, ఒకసారి ఆ బ్రాకెట్ మీరు నోట్స్లో నీట్గా మెన్షన్ చేసుకోండి. రైట్, దిస్ ఈజ్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు -1 వచ్చింది. అంటే మనకి సెకండ్ అంటే వర్టికల్ ఫామ్లో సెకండ్ ఫామ్ ఇది మళ్ళీ ఈక్వల్ టు -1. సో కంపేర్ విత్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు -1తో కంపేర్ చేస్తే దెన్ సెంటర్ హెచ్ కామా కే వాల్యూ -2 కామా -3 వస్తుందిరా. -2 సారీ 2 కామా -3. వెరీ గుడ్, 2 కామా -3. అలాగే ఏ స్క్వేర్ వాల్యూ 1/9 అంటే ఏ వాల్యూ 1/3 రా. బి స్క్వేర్ వాల్యూ 1/4 అంటే బి వాల్యూ 1/2. ఇక నెక్స్ట్ మనకి సో మిగతా రిమైనింగ్ బ్యాలెన్సెస్ అంటే నెక్స్ట్ ఎసెంట్రిసిటీ కాబట్టి ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయండి. రూట్ ఆఫ్ మరి ఈక్వల్ టు -1 కాబట్టి రూట్ ఆఫ్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్
అంటే 1/4 ప్లస్ 1/9 డివైడెడ్ బై 1/4. దాన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి √13/9 అగైన్ √13/3. దట్ ఈస్ ఎసెంట్రిసిటీ. ఇక నెక్స్ట్ ఆ తర్వాత ఫోకై యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయండి. వర్టిసి ఓన్లీ ఫోకై అడిగారు, అందులో ఫోకై ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా 0, ఏ వాల్యూ 1/3, ఈ వాల్యూ √13/3 కామా అది హెచ్ ప్లస్ ఆర్ మైనస్ రాయాలి కదా, హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా కే, సారీ హెచ్ కామా కే ప్లస్ ఆర్ మైనస్ బిఈ రా, సెకండ్ ఫామ్ కదా. అంటే 2 కామా -3 ప్లస్ ఆర్ మైనస్ బిఈ అంటే 1/2 ఇంటూ √13/3. అగైన్ ఇది ఇర్రేషనల్ టర్మ్సే కాబట్టి అలా వదిలేసేయచ్చు. దట్ ఈస్ 2 కామా -3 ప్లస్ ఆర్ మైనస్ √13/6 అలా వదిలేసేయండి. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ చెప్పండి. ఫార్ములా దీనికి ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ y minus k equal to plus or minus b by e. వెరీ గుడ్. y మైనస్ కే ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ బి బై ఈ. అంటే అప్పుడు y మైనస్ ఆఫ్ -3 అంటే y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ బి బై ఈ అంటే 1/2 ఇంటూ బై ఈ అంటే బై √13/3 రాయాలి, 3 న్యూమరేటర్లోకి వెళ్ళేది. అంటే y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు లేదా y ఈక్వల్ టు -3 ప్లస్ ఆర్ మైనస్ 3/√13 వదిలేసేయండి అలాగే. ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ అయిపోయి నెక్స్ట్ లాస్ట్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ రా. వాట్ ఈస్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఫార్ములా? 2a square by b. Very good. So that is 2 into a square value 1/9 by b value 1/2. ఈ 2 న్యూమరేటర్ లోకి వెళ్తుంది. దట్ ఈస్ 4/9 వస్తుందిరా. దట్ ఈస్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. రైట్. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం రా. సో ఇది ఒకటి కంప్లీట్ చేస్తే ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఒక 3 minutes లో కంప్లీట్ చేద్దాం ఇది. ఫైండ్ ద సెంటర్. చూడండి ఫోకై, ఎసెంట్రిసిటీ, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఆఫ్ ద హైపర్బోలా. 9x square minus 16y square plus 72x minus 32y minus 16 equal to 0. అంటే ఇది ఎగ్జాక్ట్లీ మనం ఫస్ట్ బిట్ చేసాం రా. ఇప్పుడే 1లో ఫస్ట్ బిట్ ఇది ఎగ్జాక్ట్ సేమ్ మోడల్ అనమాట. మరి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ వై స్క్వేర్ టర్మ్స్, ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ అబ్జర్వ్ చేయముందు గివెన్ ఈక్వేషన్ రాసుకున్న తర్వాత ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఎక్స్ టర్మ్స్ ఈ రెండిట్లో మనం 9 కామన్ తీసుకోవచ్చురా. 9 కామన్ తీసుకుంటే 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ అది ప్లస్ 8x. అలాగే వై స్క్వేర్ టర్మ్ వై టర్మ్స్లో చూడండి అబ్జర్వ్ చేయండి -16 కామన్ తీసుకుంటే ఈ 2 టర్మ్స్లో నుంచి అప్పుడు వై స్క్వేర్ ప్లస్ 2y అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 16. నెక్స్ట్ ఇది మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ 2ab కంపేర్ చేసినప్పుడు బి వాల్యూ 4 అవుతుందిరా. ఇక్కడ బి వాల్యూ 1a అవుతుంది కాబట్టి ఇక్కడ 4 స్క్వేర్ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్. 4 స్క్వేర్ అంటే 16 యాడ్ అండ్ సబ్ట్రాక్ట్. అలాగే ఇక్కడ 1 యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ ఈజ్ ఈక్వల్ టు 16. నెక్స్ట్ ఆ తర్వాత ఇది 9 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 9 ఇంటూ 16 144 అవుతుందిరా. నెక్స్ట్ -16 ఇంటూ ఇది y ప్లస్ 1 హోల్ స్క్వేర్ -16 ఇంటూ -16 ప్లస్ 16 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 16. ఈ 16 క్యాన్సిల్ చేసుకోండి. అప్పుడు ఓన్లీ -144 రైట్ సైడ్కి వెళ్తుంది, ప్లస్ 144 అవుతుంది. నౌ డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ 144 we get x plus 4 whole square by 16 minus y plus 1 whole square by 9 is equal to +1. అంటే స్టాండర్డ్ ఫామ్లో సెకండ్ ఫామ్. నౌ కంపేరింగ్ దిస్ విత్ x minus h whole square by a square minus y minus k whole square by b square equal to 1. Then we get h value -4 రా, k value -1. అలాగే ఏ స్క్వేర్ 16 అవుతుంది, ఏ వాల్యూ 4, బి స్క్వేర్ 9 అవుతుంది, బి వాల్యూ 3. సో ఏ బి వాల్యూస్ వచ్చేసాయి. ఇక నెక్స్ట్ 1/1 సెంటర్ వచ్చేసింది. ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్. ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు √a² ప్లస్ b² బై a². ఎందుకంటే స్టాండర్డ్ ఫామ్లో అదే కాబట్టి ఇది 16 ప్లస్ 9/16 అండర్ రూట్ అంటే 5/4 వస్తుందిరా. ఎసెంట్రిసిటీ అయిపోయింది. నెక్స్ట్ ఫోకై. వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఫోకై? h ప్లస్ ఆర్ మైనస్
రైట్. సో అంటే ఇప్పుడు మనకి -4 ప్లస్ ఆర్ మైనస్ 4 ఇంటూ √5/4 సబ్స్టిట్యూషన్ కేర్ఫుల్గా చేయండి. కామా కే దట్ ఈస్ -1. సో ఈ 4 క్యాన్సిల్ అవుతుందిరా, అంటే -4 ప్లస్ ఆర్ -5 కామా -1. చూడండి మరి ఇక్కడ ఇంటీజర్ టర్మ్స్ వచ్చినాయి కాబట్టి మరి సింప్లిఫికేషన్ చేసుకోండి రా. -4 ప్లస్ 5 అంటే 1 వస్తుంది, అంటే 1 కామా -1 ఒక ఫోకస్. -4 -5 అంటే -9 కామా -1 అలా 2 ఫోకస్లు వచ్చేస్తాయి. ఈ రేషనల్ టర్మ్స్ వస్తే మాత్రం సింప్లిఫై చేయొద్దులే, కానీ రేషనల్ టర్మ్స్ వచ్చినప్పుడు మాత్రం, ఇంటీజర్ టర్మ్స్ వచ్చినప్పుడు, రేషనల్ టర్మ్స్ వచ్చినప్పుడు సింప్లిఫై చేసి రాయండి సపరేట్గా. రైట్. నెక్స్ట్ వన్ వర్టిసీస్ హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా కే. సో వర్టిసీస్ కూడా అడిగారు ఈ ప్రాబ్లంలో, మిగతా వాటిలో అడగలేదు. హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా కే దర్ ఇస్ -4 ప్లస్ ఆర్ -4 కామా -1. సేమ్ ఇక్కడ కూడా -4 ప్లస్ 4 అంటే 0 కామా -1 ఒక వర్టెక్స్ వస్తుంది, -8 కామా -1 ఒక వర్టెక్స్ అవుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ ఆర్ x మైనస్ హెచ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ, x ప్లస్ 4 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4 ఇంటూ 4/5 అంటే 1/e రాసినప్పుడు రివర్స్ అవుతుంది 4/e. సో ఇక్కడ కూడా రేషనల్ టర్మ్సే కాబట్టి సింప్లిఫై చేయండి. ఇక్కడ x ప్లస్ 4 ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 16/5 క్రాస్ మల్టిప్లై చేయండి. 5x ప్లస్ 20 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 16. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ ఆర్ అంటే ఒకసారి +16కి ఈక్వల్ చేసుకుంటేనేమో 5x ప్లస్ 4 ఈక్వల్ టు 0 అవుతుందిరా. -16కి ఈక్వల్ చేస్తే ఆ మైనస్ లెఫ్ట్ సైడ్కి వస్తే +16 అవుతుంది, అంటే 5x ప్లస్ 36 ఈక్వల్ టు 0. సో అలా రేషనల్ టర్మ్స్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా సింప్లిఫై చేయండి రా. నెక్స్ట్ లెంత్, లాస్ట్ వన్, లెంత్ ఆఫ్ ద లాటస్ సెక్టమ్ 2b²/a దట్ ఈస్ 2 ఇంటూ 9/4 దట్ ఈస్ ఈక్వల్ టు 9/2. సో ఇలా మీకు హైపర్బోలాలో ఫస్ట్ ఎక్సర్సైజ్ మనకి కంప్లీట్ చేసుకున్నారా మనం. సో ఒకసారి మళ్ళీ మీరు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి వీడియోలో మీరు మొత్తం క్లారిఫై చేసుకోవచ్చు, లేదా ఇంకా డౌట్స్ ఉంటే మనం నెక్స్ట్ క్లాస్లో మీరు అడిగి క్లారిఫై చేసుకోవచ్చు మీరు. ఓకేరా.